తెలుగుదేశం ఒక ఆర్గనైజర్ సెక్టర్. ఇవాళ ప్రెస్ మీట్లు ఏ ఏ అంశాల మీద పెట్టాలో పొద్దున్నే ఒక ఫోన్ కాన్ఫరెన్స్ ఉంటుంది. అందులో ఏ ఏ అధికార ప్రతినిధి ఏ టాపిక్ మీద మాట్లాడాలి. దీనికి ముందు రోజున ఏ ఏ అంశాలు మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ బాగా వాడుకలోకి వచ్చినాయి. వైసీపీ వాళ్ళు తమల్ని ఏ విషయం మీదన విమర్శించారు. ఈ అంశాలకు సంబంధించిన ఒక డేటా ఉంటుంది. ఆ డేటా చంద్రబాబు గారి దగ్గర ఉంటుంది, లోకేష్ గారి దగ్గర ఉంటుంది, శ్రీనివాస్ దగ్గర ఉంటుంది. వీళ్ళందరూ ఆ కాన్ఫరెన్స్లో యాడ్ అవుతారు. అయిన తర్వాత ఈ వ్యవహారాలన్నిటికీ సంబంధించి ఏ ఏ అంశాల మీద స్పందించాలి, ఏ అంశాల మీద స్పందించకూడదు, ఏం స్పందించాలి, ఇది ఉదయాన్నే ఫోన్ కాన్ఫరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత 10 తర్వాత నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్లు ఉంటాయి. ఇందులో మంత్రులు మాట్లాడాలా, నాయకులు మాట్లాడాలా, ఎవరు మాట్లాడాలి, ఏంటి వాళ్ళ లైబ్రరీ నుంచి ఓ డేటా కూడా ఇస్తారు. ఇది గతంలో వైసీపీ టైంలో ఎట్లా జరిగింది, ఇప్పుడు ఇట్లా. ఇది వాళ్ళది ఆర్గనైజర్ సెక్టర్. ఎందుకు జనసేన అట్లా చేసుకోకూడదు? ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగినటువంటి ఆ మీటింగ్లో కాకినాడ దగ్గర మా ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళెవరు కూడా ఇంత భయస్తులని నాకు తెలియదు, ఇంత మొహమాటస్తులని నాకు తెలియదు, ప్రతిదానికి నేనే స్పందించాలా, ఎవడో క్రిమినల్ దాని గురించి అని మాట్లాడుకొచ్చారు. ఏ అంశం మీద ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్న భయం ఉంది వాళ్ళకి. ఎందుకంటే పార్టీ స్టాండ్ ఏంటో తెలియాలి. ఇప్పుడు వీడు క్రిమినల్ సాయి అనేటటువంటి వాడు, వాడిని ఆ క్రిమినల్ విషయంలో అయితే మనం వాడి విషయంలో కులం ఎత్తద్దు, ఏమెత్తద్దు, వాడి క్రిమినల్కి కఠినంగా శిక్షించాలని కోరదాం, లేదా వాడు చచ్చినా తప్పేం లేదని చెప్దాం. ఇది మనం ముందు అనుకుని ఉంటే అలా వాళ్ళు వాదించకపోతే తప్పు. ఏ అంశం మీద స్పందించాలి, అసలు మన స్టాండ్ ఏంటి ఒక అంశం మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 1000 కోట్ల రూపాయల నిధులు పంచాయతీలకి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన నిధులు దాదాపు 45 రోజులైనా సరే ఇవ్వలేదు, నిధులను దారి మళ్లించేసావు పవన్ కళ్యాణ్ అంటూ నాగార్జున యాదవ్ ఏదో ట్వీట్ చేశాడు. ఈనాడేమో వాళ్ళకి జీతాలు కూడా 3 నెలల నుంచి ఇవ్వట్లేదని రాసింది. ఇప్పుడు దీనికి ఎవరు ఆన్సర్ చేయాలా? పవన్ కళ్యాణే ఆన్సర్ చేయాలా? కాదు, వాళ్ళ అధికారి ఆన్సర్ చేయాలి. అట్లాగే పవన్ కళ్యాణ్ విమర్శించారు, ఎవరు ఆన్సర్ చేయాలా? కిందోళ్ళు ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేయాలంటే స్టాండ్ ఏంటి? పవన్ని విమర్శిస్తే అందరూ తిట్టిపోస్తున్నారు, కానీ పాలసీల విషయంలో మన స్టాండ్ ఏంటి? ఒకడు చచ్చిపోయాడు, ఇప్పుడు మొన్న ఏది అతను ఎంఆర్పిఎస్ నాయకుడి కొడుకు చచ్చిపోయాడు, దాని మీద మన పార్టీ స్టాండ్ ఎవరు చెప్పాలి, ఏమని చెప్పాలి? అట్లాగే ఒక అమ్మాయి చచ్చిపోయింది లాకప్ డెత్లో, నిన్న పోలీసులకి నోటీసులు కూడా ఇచ్చింది హైకోర్టు. ఏమని చెప్పాలి? దాంట్లో స్పందించాలా, స్పందించకపోతే కనుక నువ్వు అసలు పార్టీ నడుపుకోవడమే అనవసరం. స్పందించాలి, ఏమని స్పందించాలి? ఇది ఆ విషయాల మీదన పవన్ కళ్యాణ్ గారి మనసు తెలిసి వీళ్ళకి మ్యాటర్ ఇచ్చేవాళ్ళు అన్నయ్యి ఉండాలి, లేదా పవన్ కళ్యాణ్ గారి స్వయంగా 1 గంట పొద్దున్నే కూర్చుని ఈ అంశాల మీద వాళ్ళు మాట్లాడమని చెప్పాలి. అట్లాగ ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం అవసరం.